భక్తి పేరుతో పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం, దేవుణ్ణి దండం పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటూ పర్యావరణాన్ని ఇలా నాశనం చేయటం ఎక్కడి సంస్కారం చెప్పండి? ఉత్తరాఖండ్ లోని అత్యంత ప్రసిద్ధమైన బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్లే దారిలో సరస్వతి నది ఉధృతంగా ప్రవహించే బీప్ ఫుల్ దగ్గర భక్తులు చేస్తున్న పని చూస్తే ఎవరికైనా సరే ఫుల్ కోపం రాకమానదు. వీడియోలో చూస్తేనే మనందరికీ తెలుస్తోంది. ఆ కొండల మధ్యలో ఉన్న లోయలోకి నది ప్రవాహం వైపునకు కొందరు టూరిస్టులు, భక్తులు తిన్న తిండి, ప్లాస్టిక్ కవర్లను, ఖాళీ వాటర్ బాటిళ్లను ఏమాత్రం బాధ్యత లేకుండా విసిరి పారేస్తున్నారు. కట్ చేస్తే ఆ పచ్చని హిమాలయ లోయలన్నీ కుప్పలు తెప్పలుగా మారిన ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయి నరకంలా కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ అనేది వందల ఏళ్లైనా భూమిలో కలవదు. పవిత్రమైన హిమాలయాల్లో నదుల ముందర ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను పారేయటం వల్ల అక్కడి పర్యావరణం ఘోరంగా దెబ్బతింటుంది. జీవకోటికి ముప్పు వస్తుంది. దేవుణ్ణి చూడాలనే భక్తి నీ గుండెల్లో ఉన్నప్పుడు ఆ దేవుడు సృష్టించిన ప్రకృతిని కాపాడాలనే కనీస జ్ఞానం కూడా ఉండాలి కదా. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లను ఎక్కడ పడితే అక్కడ పడేసి పర్యావరణానికి ఇంత పెద్ద హాని చేయటం అస్సలు కరెక్ట్ కాదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మీ చెత్తను మీరే ఒక బ్యాగులో పెట్టుకొని డస్ట్ బిన్లలో వేయాలి గాని ఇలాంటి బాధ్యతారహితమైన పనులు చేసి పచ్చని కొండలను పాడు చేయొద్దు కదా. మరి దీనికి మీరేమంటారో ఒకసారి కింద నాకు కామెంట్ చేయండి.